మౌనిక రాజకీయం. సో ఎందుకనండి అంటే ఆ స్టాండ్ ఎందుకు తీసుకున్నారు అంటే కుటుంబం నుంచి థ్రెట్ ఉండటం వల్ల ఏదో ఒక పొలిటికల్ పార్టీ ఆశ్రయం పొందితే రక్షణ దొరుకుతుందనే భావనతో తీసుకున్నారా, లేకపోతే నిజంగానే జనసేన మీద అంటే రెండు ఛాన్సెస్ మీడియా కూడా సోషల్ మీడియా విశ్లేషణ, ఒకటి వాళ్ళ అక్క అఖిలప్రియ గారు ఆల్రెడీ మరి రాజకీయాల్లో ఉన్నారు, చెల్లిగా నేను కూడా ఉండాలి కదా అనే పద్ధతిలో ఆవిడ ఆలోచన చేస్తున్నారా? ఈ చర్చలో కూడా ముందు నుంచి ఇప్పుడు మనోజ్ను మనము మంచు వారి అబ్బాయిగా మోహన్ బాబు కుమారుడిగా చూస్తున్నాం, కానీ ఆయన భూమా వారి అల్లుడు అన్న విషయాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో మంచు మనోజే విక్టిము, మోహన్ బాబే అగ్రెసర్, లేకపోతే మోహన్ బాబు కుటుంబమే అగ్రెసర్ అని చెప్పడానికి మన దగ్గర ఆధారం లేదు, మనకు అవసరం కూడా లేదు. వాళ్ళ అంతర్గతమైన సమస్య. కానీ ఎందుకంటే ఈయన కూడా బౌన్సర్లను తీసుకుపోయాడు. సో ఈయన కూడా తన మొబిలైజేషను, తన స్ట్రాటజీ, తన అడుగులు తను వేస్తున్నాడు అనేది మనకు చాలా స్పష్టమవుతుంది. ఆ రోజు ఆయన పవన్ కళ్యాణ్కు నేను లేఖ రాస్తాను అని కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ స్పందిస్తారో లేదో అంటే తెలుసుకుంటారు, కానీ వెంటనే ఎందుకు ఆయన తన మీద వేసుకుంటారని. కానీ ఒకటి కదా, భూమా కుటుంబం ప్రజారాజ్యంలో ముందుగా చేరింది. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి. శోభా గెలిచారు, నాగిరెడ్డి ఓడిపోయాడు తర్వాత కూడా. ఇప్పుడు ఆయన మరణించి ఆయన వైసీపీలోకి వెళ్ళి వైసీపీ నుంచి మళ్ళీ టీడీపీలోకి వచ్చి టీడీపీలో ఆయన చనిపోయిన తర్వాత అఖిలప్రియ కొద్ది రోజులు స్వల్పకాలంలో మంత్రిగా ఉన్నారు. కానీ ఆమె భర్త ఆయన సామాజికంగా జనసేన వర్గాలకు దగ్గరగా ఉంటారు, అఖిలప్రియ భర్త కూడా. ఈసారి మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఇంతవరకు చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన పాత్ర కానీ ప్రాధాన్యత కానీ ఇచ్చింది లేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం చూడాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇందాక మీరు చర్చించినట్టుగా కోల్డ్ వార్ ఉందా లేదా మీరు అన్నారు కదా, ఈ ప్రశ్న కూడా అటువంటిదే కదా. అంతే. ఇప్పుడు అక్క ఆ పార్టీలో ఉన్నారు, చెల్లెలు ఈ పార్టీలో ఉండొచ్చు కదా. ఇప్పుడు ఉదాహరణకు చిరంజీవి కాంగ్రెస్లో ఉండగానే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారు కదా, తర్వాత ఆయన బయటకు వచ్చారు. కానీ అందువల్ల అవకాశం ఉందంటున్నారు. మనోజ్ కూడా తన రక్షణ కోసం కూడా కావచ్చు. రెండవది, ఇంతకుముందే చేరాలని వాళ్ళు అనుకున్నారు, కానీ కొంత కుటుంబము బంధుమిత్రులు చెప్పిన సలహాల మీద కొంత సమయం తీసుకున్నారు. కానీ వాళ్ళకైతే కర్నూలు జిల్లాలో ఈ సామాజిక వర్గం కాపు బలిజ వీళ్ళు కొంచెం సిగ్నిఫికెంట్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనలు కూడా అనంతపూర్ కర్నూలు మీద కేంద్రీకరించడం చూస్తాం. తర్వాత తిరుపతిలో కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి. సో ఇవన్నీ ఉన్నాయి, అలాంటి ఒక పాజిబిలిటీ ఉంది. మీరు ఆస్తి సమస్యలు అన్నప్పుడు కూడా హైదరాబాద్లో చాలాసార్లు రాయలసీమ నుంచి వచ్చారు. కాటసాని రాంభూపాల్ రెడ్డిది కూడా మొన్న చేశారు. అఖిలప్రియ భూమికి సంబంధించి కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉండగా కొన్ని చర్యలు, కేసులు, ఉద్రిక్తత కొన్ని రోజులు నడిచింది. సో ఇప్పుడు వాళ్ళు అటు వెళ్ళే ఆలోచనలో ఉన్నారని మటుకు భావిస్తున్నారు. అయితే అది ఈరోజు జరుగుతున్నా, ఈరోజు వర్ధంతి, వీళ్ళు కూడా కార్యక్రమాలు ప్రకటించారు, భారీగా జరుగుతుంది. నేను ఇందాకే వస్తూ వెరిఫై చేశాను, ఇప్పటికైతే అటువంటిది ఏం జరగలేదు. అంటే బహుశా చూస్తున్న సమయానికి అయిన తర్వాత ఈరోజు చేస్తారా ఇంకోసారి చేస్తారా ఇండికేట్ సూచనలు అయితే ఇవ్వాలి అని వాళ్ళు భావిస్తున్నట్టు కనిపిస్తుంది. చురుకైన వాళ్ళే, పైగా ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు, జగత్ విఖ్యాత్ రెడ్డి సంథింగ్. సో ఏం జరుగుతుందో వీ హ్యావ్ టు పొలిటికల్ ఈక్వేషన్స్ ఏమన్నా ఇఫ్ ఎట్ ఆల్, ఇది జరిగితే హైపోథెటికల్ క్వశ్చన్, బట్ ఏమన్నా అక్కడ మారే అవకాశం ఉందా కర్నూలులో వరకు, లేదా ఆళ్లగడ్డ నియోజకవర్గం వరకు? లేదు. అంటే ఆళ్లగడ్డ అంటే మామూలు పాపులర్గా మీడియాలో రావటము, రాజకీయాలు, వీటి వల్ల భూమా కుటుంబం అనుకోవటమే, కానీ నిజానికి అక్కడ కూడా బలమైనవి ఉన్నాయి. రెండో, జనసేన వాళ్ళు రాయలసీమలో వాళ్ళు పెద్దగా గత ఎన్నికల్లో వాళ్ళకి సీట్లు రావటం కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వటం కానీ అంతగా జరగలేదు. సో రాయలసీమలో చోటు సంపాదించడం జనసేనకు చాలా కీలకం. వాళ్ళకున్న సోషల్ బేస్తో నిలదొక్కుకోవాలి అంటే మీరు అందుకే పవన్ కళ్యాణ్ సమావేశం అనంతపూర్లో పెట్టారు మొదట. తిరుపతిలోనే చిరంజీవి గారు గెలిచారు, ఇప్పుడు కూడా వాళ్ళకు ఇచ్చారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫోకస్ ఉంటుంది. వీళ్ళు ఈ పార్టీలో చేరే అవకాశం చాలానే ఉంటుంది. చేరితే ఎలా ఉంటుంది, మళ్ళీ అక్క చెల్లెలు అక్కడొకరు ఇక్కడొకరు, సోషల్ ఈక్వేషన్. ఇందాక నేను చెప్పినట్టుగా అక్కడ కూడా కుటుంబంలో కూడా ఆమె భర్త ఇవి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎలా తయారవుతాయి అన్నది ఈరోజు వాళ్ళు ఏమైనా చేస్తారా లేదా అన్నదాని మీద మనం ఆధారపడి ఉంటుంది. బట్ రాజకీయ ఈక్వేషన్స్ మారుతాయి. డెఫినెట్గా జనసేన సొంత పునాది ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కదా. రైట్.
కర్నూలు అంటే వీళ్ళ చేరికతోటి జనసేన తన ప్లాట్ఫామ్ ఒకటి రెడీ కొంత డెఫినెట్ గా ఇప్పటికే లైమ్ లైట్ లో ఉన్న మనుషులు కొంచెం బలమైన కుటుంబం కదా, ఎంతైనా భూమా కుటుంబం. అసంఘటితంగా ఉన్న క్యాడర్ ని ఒక దగ్గరికి చేర్చే కార్యక్రమం అయితే ఉంది అది ఎందుకు నాకు అంతకుముందు అక్కడ అది ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు అనుకుంటా, మాకు టికెట్ వస్తుందో లేదో అని ఫోన్ చేశారు, కానీ అక్కడేమి జరగదులే ఈసారికి అయితే భూమా, కానీ ఇట్లాంటివి ఉండేవి కొన్ని. కాబట్టి ఆ సమస్య, ఆ పరిస్థితి ఉంది. ఒక రీఅలైన్మెంట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, సోషల్ గ్రూప్స్ జరుగుతుంది. మనోజ్ గురించి ఇప్పటివరకు ఆయన కుటుంబంలో మెతగ్గా ఉన్నాడు, అంతే కదా, బయటకు వచ్చిన ప్రకారం. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఆశీర్వదిస్తారా, ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. నాగబాబు ఈ విషయాలు తేలాక ఇది జరగవచ్చు, వెంటనే ఈ రోజే జరుగుతుందా డైరెక్షన్ అటువైపు ఉంది. అఖిల ప్రియ కూడా అంత సంతృప్తిగా ఉన్న పరిస్థితి కాదు. నాట్ వెరీ ఉన్నారంటే ఉన్నారంతే, అంతే కదా. అసలు ఆమె మంత్రి అవ్వటం అప్పుడే కొంత ఉద్రిక్త పరిస్థితుల్లో జరిగింది. ఆ రోజు జగన్ సభలో చేయటం, ఈయన చనిపోవడానికి దారితీసిన పరిస్థితులు, ఇవన్నీ కూడా. అందుకని కుటుంబంలో కొంత ఉద్రిక్తత ఉంది. అది మామూలుగా ఉండే కుటుంబాల్లో ఉండే లాంటిదే, వేరే దీంతో నేనేం పోల్చట్లేదు. రైట్, మనకు అనవసరం కూడా ఇంకా అంతకుమించి కుటుంబాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2-3 పేజీలు ట్వీట్ చేశారు చూసారా, విజన్ డాక్యుమెంట్ మీద 2047 దానికి